గడపాలు పట్టుకుంటే చేతికి ఇవి కణుపులు వచ్చేస్తాయి, కడుపు ఆర్చుకుపోద్ది. ఎంత కష్టం, ఒక పారేసి ఒక చిన్న తట్టెడు లాగాలి అంటే ఎంత కష్టమో నాకు తెలుసు. అందుకని ఈ కష్టాన్ని, మీ కష్టాన్ని గుర్తించాలి, మీకు గౌరవం ఇవ్వాలంటే దేశంలోనే రాష్ట్రంలోనే ఉన్న ప్రతి యువకులు శారీరక శ్రమ అనేది కొంత చేయాలి. అందుకని ఎప్పుడైతే వాళ్ళకి ఇంటర్న్షిప్, ఈ వేసవి కార్యక్రమంలో విద్యార్థులు చేయగలిగితే చాలా వాళ్ళకి కష్టం అర్థం అవుద్ది, వాళ్ళకు కూడా మంచి జరుగుద్ది. డిప్రెషన్స్ లేకుండా, డిప్రెషన్స్ అవ్వకుండా. ఒకసారి మా ఇంట్లో పిల్లలు చెప్తా ఉంటాను, డిప్రెషన్లో ఉన్నారంటే ముందు అన్నం మానేయండి అని చెప్తాను. ముందు అన్నం మానేసి బయటికి వెళ్ళి బాగా పని చేయండి అని చెప్తాను. వెళ్ళి తోట పని చేయండి, బాగా ఆకలి, అప్పుడు డిప్రెషన్లో ఏమి ఉండవు. అంటే నిజంగా యువత బాగుండాలంటే మన జీవితాల్లో డిప్రెషన్ ఎక్కడ ఉంటుంది? ఒక శ్రమ చేసేవాడి దగ్గర డిప్రెషన్కి అంత ఆస్కారమే లేదు. పొద్దున్న లేదప్పటి నుంచి నేను నింపుకోవాలనుకునేవాడికి డిప్రెషనే ఉండదు. ఎప్పుడు కడుపు నింపుకుంటాం, ఎప్పుడు పడుకుందాం అనిపిస్తుంది తప్ప డిప్రెషన్కి అవకాశాలు ఉండవు శ్రామికుడికి. అందుకని డిప్రెషన్కి మేజర్ మందు పనిచేయడు. సో అందుకని నేను దీనికి సంబంధించి యువతకి ఈ అవకాశాలు ఇవ్వాలి. అలాగే వ్యవసాయానికి అనుసంధానం చెయ్యాలి అంటే నాకు అనిపిస్తే ఇన్ని లక్షల మంది యువతున్నారు, పని చేయడానికి, శ్రమించడానికి కూలీ లేరు, శ్రమించడానికి శ్రమ పట్టడానికి శ్రామికుడికి రావడానికి ఇష్టం లేదు. నాకేమనిపించిందంటే ఈ ఒక్క విషయంలో నాకు చెగివెరా అంటే ఎందుకు ఇష్టపడతానంటే, బీయింగ్ ఎ మినిస్టర్, టెక్స్టైల్ ఏదో మినిస్ట్రీ చేస్తూ కూడా సండేల్లో సాటర్డేలో వెళ్ళి నిజంగా పని చేసేవాడు అతను ఆ ఫ్యాక్టరీస్లో. ఒకసారి నాకు ఏమనిపిస్తుందంటే, నిజంగా కూలీలు దొరకట్లేదు క్షమించాలి, శ్రామికులు దొరకట్లేదు మనకి వ్యవసాయానికి అనుసంధానం చేయమంటే, ఒకసారి నిజంగా అలాంటి సమయం వచ్చినప్పుడు కొంత ట్రైనింగ్ ఇచ్చి యువతకి నిజంగా చేయాలంటే వాళ్ళకి చిన్నపాటి అవసరాలకి డబ్బులు తీరుతాయి, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టక్కర్లా. అందుకని యువతను కూడా వ్యవసాయానికి అనుసంధానం చేస్తే బాగుంటుంది. దాని ప్రకారం ఏదన్నా దాంట్లో క్రమంగానే ఈ రోజున యువతకి ఈ సమ్మర్ జాబ్ ఈ కార్యక్రమాలని, నీటి సంరక్షణ అవగాహన సదస్సుల్ని ఇంటర్న్షిప్ ద్వారా మనం ట్రై చేస్తున్నాం. ఇది ఒక ప్రయత్నం మొదలు పెడతా ఉన్నాం. అలాగే గ్రామాల్లో ప్రతి గ్రామానికి ప్రత్యేకంగా సమగ్ర తాగునీటి ప్రణాళికను రూపొందించాలి. మహిళలు కానీ, రైతులు, యువత అందరూ కూడా ఈ ప్రణాళికలో భాగస్వామ్యం కావాలి. తాగునీటి వనరులను మ్యాపింగ్ చేసి ఆ తర్వాత ప్రాధాన్యత క్రమంలో తాగునీటి సరఫరా చేయాలి. అందుకని ఒకటే స్లోగన్తో